Dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu ikkada audio classes aithe chusukundamu. Mana channel lo already deeniki sambandhinchi video classes kuda available ga unnayi. So inka time ledhu kabatti video chesi upload cheseki time undatledu. Total important anta kalipi video classes chestu untanu and mottham text books lo edaithe content undo adantha kalipi meeku audio classes aithe chestanu. So video classes, audio classes total రోజంతా ఖాళీ లేకుండా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. సో మీరు ఎంతవరకు చూస్తున్నారనేది అది మీకే తెలియాల్సింది. అండ్ మన ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్, వీడియో క్లాసెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, క్విక్ రివిజన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే టోటల్ కంటెంట్ మొత్తం ఒక వీడియో రూపంలో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదండి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. క్విక్ రివిజన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ అండి, అంటే 1000 బిట్స్, ఒక తెలుగుకి సంబంధించి 1000 బిట్స్, 1500 బిట్స్, అండ్ సైకాలజీకి సంబంధించి 1000 బిట్స్ వీడియో, 1500 బిట్స్ వీడియో, ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి 1500 ఏసీ, 1000 ఏసీ బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రతి మెథడాలజీస్కి సంబంధించి కూడా 400 బిట్స్ వీడియోస్, 200 బిట్స్ వీడియోస్ ఇలా ఉన్నాయి. అన్ని మెథడ్స్కి సంబంధించి 1500 బిట్స్ వీడియో ఉంది, 1000 బిట్స్ వీడియో ఉంది. ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టెట్ టు డిఎస్సి అన్నిటికీ సంబంధించి కూడా మన ఛానల్లో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కొత్తగా కూడా చేస్తున్నాను వీడియోస్, అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఏదైతే టైం ఉండట్లేదో ఆ టైం ఉండని వాటికి ఈ విధంగా ఆడియో క్లాసెస్ కూడా చేస్తున్నాను. ఈ ఆడియో క్లాసెస్ ఏంటంటే మీరు ఒక పని చేస్తూ కూడా, హౌస్ వైఫ్స్ కానీ, ఆ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కానీ చక్కగా పక్కన పెట్టేసి వినుకోండి. అండ్ బాగా చదివిన వాళ్ళకి ఇవి క్విక్ రివిజన్లా కూడా యూజ్ అవుతాయి. జస్ట్ ఈ ఆడియో పక్కన పెట్టేస్తే మీరు చదివినంతా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో, 1 అవర్లో మీరు రివిజన్ చేసేసినట్టు సరిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే ఆడియో క్లాస్. వీడియో క్లాసెస్ కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి ఉన్నాయి. అవి మీకు దొరుకుతాయో దొరకవో అందుకు ఫాస్ట్గా అయితే ఆడియో క్లాసెస్ అన్నీ చేస్తున్నాను. వీడియో క్లాసెస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మనం టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. 3rd క్లాస్ తెలుగు వాచకం, ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి. ప్రక్రియ గేయము, ఇతివృత్తము దేశభక్తి. కవి శ్రీరంగం శ్రీనివాసరావు. కాలము 34/1910 టు 15/6/1983. రచనలు ఎవరివి? శ్రీరంగం శ్రీనివాసరావు గారి రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఈయన యొక్క స్వీయ చరిత్ర అనంతం. శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. శ్రీశ్రీ అభ్యుదయ యుగకర్త, మహాకవి. అదేవో తెలుగు అందాల నిండు జాబిల్లి, ఈ పంక్తులు గల పాఠం తెలుగు తల్లి. అదేవో తెలుగు అందాల నిండు జాబిల్లి, ఈ పంక్తులు గల పాఠం తెలుగు తల్లి. సంఖ్యలు లేని నేల, సంతోష చంద్రశాల. ఇందులో ఉన్న అలంకారం అంత్యానుప్రాస అలంకారం. పదాలు, అర్థాలు ఈ లెసన్లో ఉండేటువంటివి. కల్పవల్లి అంటే కోరిన కోరికలను తీర్చేది. జాబిల్లి చందమామ. తెనుంగు అంటే తెలుగు. చంద్రశాల అంటే చలవరాతి మేడ. కనకవోయి అంటే చూడవోయి. రేడు అంటే రాజు. అనుంగు అంటే ప్రియమైన. సుదూరం అంటే చాలా దూరం. చనవోయ్ అంటే వెళ్ళవోయ్. నవయుగం అంటే కొత్త కాలం. నిర్భయంగా అంటే భయం లేకుండా. నిశ్చయంగా అంటే నమ్మకంగా, తప్పనిసరిగా. బ్యాక్గ్రౌండ్ మీకు అనవసరమైన వాయిసెస్ వినిపిస్తే కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఇంకా మనకి టైం లేదు. సో ఎక్కడ వీలైతే అక్కడ నేను చేస్తున్నాను. సో నెక్స్ట్, తల్లి భారతీ వందనం. రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. కాలం 22/7/1925 నుండి 5/11/1987. రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కాసర్వం వినిపించినటువంటి కవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. ఐకమత్యం. రచయిత లియో టాల్స్టాయ్. కాలం 9/9/1828, 20/11/1910. రచనలు యుద్ధం, శాంతి, అన్నా కెరీనినా. శాంతి, అన్నా కెరీనినా అనేవి నవలలు, రచనలు అనేది యుద్ధం. ఉద్దేశం: రామపురం అనే గ్రామంలో ఉండే రైతు తన 3 కుమారులకు ఐకమత్యం గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. ఐకమత్యం కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. 2nd లెసన్ మర్యాద చేద్దాం.
ప్రక్రియ, ఇది ప్రక్రియ కథ. ఇతివృత్తం హాస్యం. మూలం పరమానందయ్య గారి శిష్యుల కథ. పాత్రలు పరమానందయ్య పేరయ్య అనే పండితుడు, శిష్యులు. పదాలు, అర్థాలు. అఘాయిత్యం అంటే చేయకూడని పని. బిక్కమొహం అంటే ఏడుపు ముఖం. బావురుమను అంటే బోరున ఏడవడం. అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చిన వారు. కుమ్మరించడం అంటే ఒకేసారిగా పోయడం. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు సంఖ్య 3. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమ అనే పేరయ్య అనే పండితుడు పరమానందయ్యతో అంటాడు. ఒరే, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని ఎవరు చెప్పారు? పరమానందయ్య తన శిష్యులతో చెప్పారు. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, క్షమించు అని ఎవరు చెప్పారు? పరమానందయ్య పేరయ్యతో అన్నాడు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పొరుగురు పేరయ్య కూతురు పెళ్లికి వెళ్ళారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు దొంగలు వచ్చారు. దొంగలను పట్టించి పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు ఘనంగా సన్మానించారు. రేలా రేలా అనేది ఒక జానపద గేయం. అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో, అడవి చల్లంగుంటే అన్నానికి కొదవలేదు అనే పంక్తులు గల పాఠం రేలా రేలా. ఏటిలోన ఓట చూడు, నీటిలోన సుడులు చూడు. ఈ పంక్తులు రేలా రేలా గేయంలోనివి. పావురాల జంట చూడు, పాలపిట్ట పాట చూడు. ఇది కూడా రేలా రేలాలో ఉంది. నెక్స్ట్ జింక. ఇది ఒక ఈసఫ్ కథ. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ పాఠంలో జింక కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అని జింక అనుకుంటుంది. జింక నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరకు వెళ్ళింది. ఎంత దద్దమ్మను నేను, బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకు తెచ్చిపెట్టాయి అని ఎవరు అనుకున్నారు అంటే జింక అనుకుంది. థర్డ్ లెసన్ మంచి బాలుడు. ఇది ప్రక్రియ గేయ కథ. ఇతివృత్తం సహానుభూతి. కవి ఆలూరు భైరాగి. కాలం 5/11/1925, 9/9/1978. రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తల మెలమెల మెరుపుల మెరసి, హోరున జోరున వర్షం కురిసి అనే మాటలతో ప్రారంభమయ్యే పాఠం మంచి బాలుడు. దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ. ఇది ఏ లెసన్ అంటే మంచి బాలుడు. 20వ శతాబ్దం అగ్రశ్రేణి కవులలో ఆలూరు బైరాగి ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. ఈయన ఆగమగీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. పదాలు, అర్థాలు. త్రోవ అంటే దారి, వడి అంటే వేగం, దుర్బలులు అంటే బలం లేనివారు, మనుగడ అంటే జీవనము, జీవితము. తలతల మెలమెల, గడగడ కిలకిల, గణగణ వంటి పదాలను అనుకరణ పదాలు అంటారు. వాక్యం చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు అంటే పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయింది అని అర్థం. వాక్యాన్ని ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. స్వల్ప విరామం ఇచ్చే చోట కామా గుర్తు ఉంటుంది. దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు. దీన్ని ఆంగ్లంలో కామా అని కూడా అంటారు. కలపండి చేయి చేయి. కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కాలము 1/11/1897, 24/2/1980. రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. కవిత్వ లక్షణాలు అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. పురస్కారం పద్మభూషణ్. వీరు ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి. వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం. ఈ గేయము కలపండి చేయి చేయి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకరి. కలపండి చేయి చేయి. ఈ గేయంలో కవి ప్రస్తావించిన ఊర్లు కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకరి. పై పంక్తుల్లో ఉన్నటువంటి అలంకారం అంత్యానుప్రాస అలంకారం. బావిలో నీళ్లు. ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ. ఇందులో పాత్రలు అక్బర్ రాజు, బీర్బల్ మంత్రి, రైతు జమీందారు. ఈ పాఠంలో జమీందారు రైతుకు బావిని అమ్మాడు. నేను నీకు బావిని అమ్మాను, కానీ అందులో నీటిని కాదు అని జమీందారు ఎవరితో అన్నారు అంటే రైతుతో అన్నారు. సరే, నువ్వు బావి ఒకటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా అని అన్నది ఎవరు? బీర్బల్ జమీందార్తో. రైతు బావిలో నీ నీళ్ళన్నీ ఉన్నాయి, వెంటనే నీ నీళ్ళన్నీ
తోడుకొని వెళ్ళిపో అని ఎవరు అన్నారు? బీర్బల్ జమీందారుతో అన్నారు. 4th లెసన్ నా బాల్యం. ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం కళలు. కవి షేక్ నాజర్ ఖాదర్, హార్మోనిస్ట్ నాజర్ గారి గురువు. షేక్ మస్తాన్ నాజర్ గారి తండ్రి. ఇక్కడ ఒకసారి చూడండి. షేక్ నాజర్ అలాగే ఖాదర్ అనేవారు హార్మోనిస్టు, నాజర్ గారి గురువు. షేక్ మస్తాన్ అనేవారు నాజర్ గారి తండ్రి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అనే పేరు పెట్టారు. పాఠంలోని అంశాలు: పొన్నెకల్లు తూర్పు వీధిలో సాయిబుల ఇంట్లో షేక్ నాజర్ జన్మించాడు. తను పుట్టగానే తన గారపాడు తాత తనను అబ్దుల్ అజీజ్ అని పిలిచాడు. కానీ తనను నాజర్ అని పిలవాలి అని తండ్రి ఆశ. గారపాడు మామలు, అత్తలు తనను అబ్దుల్ అజీజ్ అని పిలిచారు. పొన్నెకల్లు పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అమ్మమ్మలు, అక్కలు నాజర్ అని పిలిచేవారు. నాజర్ చిన్ననాటి గురువు ఖాదర్. నాజర్ తండ్రి మస్తాన్. నాజర్ తన చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే చిన్న నాటికను ఆడారు. నాజర్ ప్రతిభను గుర్తించిన పంతులు గారు 5 రూపాయలు పుస్తకము, పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. షేక్ నాజర్ జీవిత విశేషాలు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ను భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించారు. పదాలు, అర్థాలు: ఆరుగాలం అంటే ఏడాది అంతా. గుంజ అంటే రాట. పామరులు అంటే చదువుకొనివారు. పర్యాయ పదాలు: గుంజ అంటే రాట, స్తంభము. చిన్నాన్న అంటే బాబాయి, పినతండ్రి, చిన్నాన్న, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ అంటే అన్నము, కూడు, మెతుకులు. ప్రశ్నార్థక వాక్యాలు: బాబు నీ పేరేంటి? గీత మీ ఊరు ఏది? నీవు ఏ తరగతి చదువుతున్నావు? లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు వంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఆశ్చర్యార్థక వాక్యాలు: అబ్బో జూ ఎంత అందంగా ఉందో, జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో, పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో. పై వాక్యాల్లో ఆశ్చర్యాన్ని తెలిపే గుర్తు ఉంది. ఈ గుర్తునే ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. కొండపల్లి కొయ్య బొమ్మలను పాణికి కర్రతో తయారు చేస్తారు. కొండపల్లి కృష్ణా జిల్లాలో కలదు. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడేవారు. బంగారు పాపాయి. కవి మంచాల జగన్నాథరావు. కాలం 1921-1985. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు సర్వరచన చేశారు. బంగారు పాపాయి బహుమతులు పొందారు. పాపాయి చదవాలి మా మంచి చదువు. పల్లివి. తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలయించాలి. ఈ పంక్తులు బంగారు పాపాయి పాఠంలోనివి. బంగారు మొలక. ఈ పాఠం రాజుకు మామిడి మొక్కతో కనిపించినది ముసలాయన. రాజు ముసలివాడికి 25 బంగారు నాణాలను అందించాడు. ఏ పనైనా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశ్యం. 5th లెసన్ పొడుపు విడుపు. ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తం భాషాభిరుచి. కవి చింతా దీక్షితులు. కాలం 25/8/1891, 25/8/1960. రచనలు: ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లెక్కపెడతలు. పాత్రలు: గిరి అంటే అన్న, సూరి అంటే తమ్ముడు, సీతి, వెంకి. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతులను గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారు. వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు అంటే సూరి, గిరి. నడవలో మంచం మీద పడుకున్నది సూరి, సీతి, వెంకి. సూరి యొక్క అన్న పేరు గిరి. ఎవరు పడుకోమని కేక వేశారు అంటే అమ్మ. పొడుపు కథలు. తీసే కొద్దీ పెరిగేది. ఆన్సర్ గొయ్యి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఆన్సర్ ముగ్గు. 100 చిలకలకు ఒకటే ముక్కు. ఆన్సర్ పళ్ళగుత్తి. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఆన్సర్ అరటిపండు. ఇంట్లో కలి రోకలి, ఒంట్లో కలి ఆకలి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఆన్సర్ కవ్వము.
తెల్లని పొలంలో నల్లని విత్తనాలు. చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఆన్సర్ అక్షరాలు. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా నుండు. ఆన్సర్ కొబ్బరికాయ. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమన మెలికల గిలక. ఆన్సర్ నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పూలు, పువ్వుల్లో 2 కాయలు. ఆన్సర్ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. పొడుపు అనగా ప్రశ్న, విడుపు అనగా సమాధానం. కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతుంది ఎవరు? మామయ్య. ఎప్పుడు కదలేనా, ఇంకేమైనా చెప్పు అన్నది ఎవరు అంటే సీతి సూరితో అంది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. ఓహో, నోరు అంటే నుయ్యే అన్నమాట అని ఎవరు అన్నారు? సీతి సూరితో అంది. ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏంటి అని ఎవరన్నారు? సూరి సీతితో అన్నాడు. పండ్లలో రాజుని నేను, తీయగా ఉంటాను, నేనెవరిని. ఆన్సర్ మామిడి పండు. పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. నెక్స్ట్ చందమామ. కవి నండూరి రామ్మోహన్ రావు. కాలం 24/4/1927, 2/9/2011. రచనలు హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర. ఈయన రాసిన బాలగేయాల సంపుటి హరివిల్లు. నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయిర్, హకల్ బెర్రీఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. వికటకవి. ఈ పాఠం తెనాలి రామకృష్ణ కథల్లోంది. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. గార్లపాడులో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. రామయ్య మంత్రి యొక్క భార్య లక్ష్మమ్మ. రామయ్య మంత్రి లక్ష్మమ్మల కుమారుడు రామకృష్ణుడు. రామకృష్ణుని తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. రామకృష్ణుడు మేనమామ ఇంట్లో పెరిగాడు. రామకృష్ణునికి మంత్రం చెప్పిన వారు సాధువు. రామకృష్ణుడు మంత్రాన్ని పరీక్షించడానికి కాళికాదేవి గుడికి వెళ్ళాడు. కాళికాదేవి 2 చేతులతో 2 పాత్రలతో ప్రత్యక్షమైంది. కాళికాదేవి రామకృష్ణుని వికటకవిగా అవుతావని చెప్పింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో తెనాలి రామకృష్ణుడు ఒకరు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే అని తెనాలి రామకృష్ణుడు కాళీదేవితో అన్నాడు. తెనాలి రామకృష్ణుని తల్లిదండ్రులు లక్ష్మయ్య, రామయ్య మంత్రి. 6th లెసన్ మేమే మేకపిల్ల. ప్రక్రియ, కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. ఈ పాఠం చందమామ కథల నీతి నుండి సేకరించబడింది. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథే ఈ పాఠ్యాంశం. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. పాఠ్యాంశాలు: ఒక ఊరిలో ఒక మేక, దానికి 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు ఒక సామెత. ఢిల్లీ వెళ్దాం, రాజుని చూద్దాం అనే పాట ఎవరు పాడారు? మేమే పాడింది. దారిలో మేమేకు ఏరు, మంట, గాలి ఎదురయ్యాయి. వాటికి మేమే ఏ సహాయం చేయలేదు. కొంచెం ఈ కంచె జరుపువు, నాకు ముళ్ళు గుచ్చుకున్నాయి అని ఎవరో అన్నారు. గాలి అంది. నా మాట విన్నావా, నాకు సాయం చేసావా, నేను నీకు ఇప్పుడు ఎందుకు సాయం చేయాలి అని ఎవరన్నారు. నీరు అంది. నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు నేను సాయం చేయాలి అని ఎవరన్నారు. నిప్పు అంది. నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు అంటే గాలి. పదాలు, అర్థాలు. బుద్ధి అంటే ఆలోచన, వాలకం అంటే తీరు, గందరగోళం అంటే తిక్కమక, అదృశ్యం అంటే మాయం, తిన్నగా అంటే నేరుగా, కాగు అంటే పెద్ద బిందె. ప్రకృతి వికృతులు. అప్సరస అంటే అచ్చర లేదా అచ్చార. శోకము అంటే శోకము, దుఃఖము అంటే దూకలి, సంతోషము అంటే సంతసము, సహాయము అంటే సాయము, రాజు అంటే రాయలు. నామవాచకాలు. పేర్లను తెలిపేవి నామవాచకాలు. ఉదాహరణకి రామకృష్ణ, విజయనగరం, పుస్తకము. సర్వనామాలు అంటే నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణకు అతడు, ఆమె, అది, ఇది. నెక్స్ట్ తెలుగు తోట. కవి కందుకూరి రామభద్రారావు. కాలం 31/1/1905, 8/10/1976. రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మొడలకెత్తిరో అనేది చరణం. ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరో, ఏ అచ్చరల మెరుపులి తీరుదిద్దురో. తెలుగు తోట. మేకపోతు గాంభీర్యం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. ఈ పాఠంలో మేక ఇంటి దారి కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. ఒక రాతి గుహలోనికి వెళ్ళి పడుకుంది. నా గురించి వినలేదా, నేను ఇప్పటి వరకు 99 సింహాలను తిన్నాను అని అన్నది ఎవరు?
మేకపోతు. మేకపోతు మాటలు విని ఏ జంతువు పారిపోయింది? సింహము. మేకపోతు ఎవరి గుహలోకి వచ్చింది? సింహం గుహలోకి. పద్యరత్నాలు. ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, నైతిక విలువలు. కౌపరిచయం, కవి జననం, జన్మస్థలం, వేమన సమాధి. కౌపరిచయం. కవి వేమన, జననం 17-18 శతాబ్దాల మధ్యకాలం, జన్మస్థలం కడప జిల్లా, వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె, శతకం వేమన శతకం. సెకండ్ వన్, కవి బద్దెన, కాలం 13వ శతాబ్దం, శతకం సుమతి శతకం. థర్డ్ వన్, కవి గువ్వల చెన్నడు, కాలం 17 నుండి 18 శతాబ్దాలకు చెందిన కాలం, స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం, మకుటం గువ్వల చెన్న. ఫోర్త్ వన్, కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి, కాలం 4/8/1912, 12/6/1992, స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం, కొమ్మూరు గ్రామం. రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు. ఫిఫ్త్ వన్, కవి దువ్వూరి రామిరెడ్డి, 9వ పద్యం, కాలం 9/11/1895, 11/9/1947, స్వస్థలం నెల్లూరు జిల్లా. రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క, అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. రచన సుభద్రా కళ్యాణం, మంజరీ ద్విపద ఛందస్సులో ఉంది. నెక్స్ట్, తాళ్లపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. ఈమె తెలుగులో మొదటి కవయిత్రి. సుభద్రా కళ్యాణం కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అనగా రాగ మతశైలిషు నుండు వేమన శతకంలోనిది. చదువుకున్న సౌఖ్యమ్మనున్నడు చెప్పింది వేమన. బహుళ కావ్యములకు పరికిలపగావచ్చు చెప్పింది వేమన. ఐకమత్యమొక్క టావిష్య కంబెట్పు అనేది వేమన చెప్పారు. కమలములు నీట బాసిన బద్దెన చెప్పారు సుమతి శతకంలోనిది. లావుగల వారి కంటను చెప్పింది బద్దెన. కలిమిగల శోభికన్నను గువ్వల చెన్న శతకం. దేశ సేవ కంటే దేవతార్చన లేదు జంధ్యాల పాపయ్య శాస్త్రి చెప్పారు తెలుగు బాల శతకం. సంపదలు తేలునప్పుడు ఇచ్చకములాడి ఎవరు చెప్పారంటే దువ్వూరి రామిరెడ్డి చెప్పారు. అర్థాలు: పరికింపు అంటే పరిశీలించు, కమలాప్తుడు అంటే సూర్యుడు, తామరలకు మిత్రుడు అని అర్థం. నెలవు అంటే చోటు, స్థానము. ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు. ఆప్తపరులు అంటే హితులు. పరులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఉదాహరణకు చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వండుతున్నాడు. అందమైన పాట. కవి జీవి సుబ్రహ్మణ్యం, కాలం 1/9/1935, 15/8/2006. రచనలు వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. ఈయన విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. చదువులో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగువాణి తీయదనము నలుమూలలు తెలపాలి అనేది అందమైన పాట. నెక్స్ట్, దిలీపుని కథ. ఇది ఒక పురాణ కథ. పాత్రలు: దిలీప మహారాజు, సుదక్షిణాదేవి, వశిష్ఠుడు, నందిని అంటే ఆవు, రఘు మహారాజు సింహము. దిలీప మహారాజు భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీప మహారాజు గురువు పేరు వశిష్ఠుడు. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరు నందిని. దిలీప మహారాజు కుమారుని పేరు రఘుమహారాజు. గోవును ఆహారంగా కోరుకున్నది సింహం. ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాట ఇచ్చాను అని అన్నది ఎవరు అంటే దిలీపుడు సింహంతో. నీవు బతికుంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని ఎవరు ప్రశ్నించారు? సింహం దిలీపుడిని ప్రశ్నించింది. ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను చెప్పింది దిలీపుడు. నేను ఆకులు గడ్డిని తిని బతకలేను అని ఎవరు అన్నారు? సింహం దిలీపునితో. నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని దేవతలు దిలీపునితో అన్నారు. శ్రీరాముడు రఘువంశంలోని వాడు. 8th లెసన్, మా ఊరి ఏరు. ప్రక్రియ గేయం. ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. కవి మధురాంతకం రాజారాం. కాలం 5/10/1930, 1/4/1999. జన్మస్థలం చిత్తూరు జిల్లా, మొగరాల గ్రామం. ఈయన ప్రసిద్ధ కథకులు ఎవరు? మధురాంతకం రాజారాం,
సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాలలోని సునిశ్చిత పార్శ్వాలను కూడా చిత్రీకరించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందారు. పదాలు, అర్థాలు. పారు అంటే ప్రవహించు, పొదరిండ్లు అంటే దట్టమైన పొదలు, వినువీధి అంటే ఆకాశం, తిరునాళ్ళు అంటే ఊరి పండుగ వేడుక, పొంగు అంటే ప్రవాహము పెరుగు, ఇంకిపోవడం అంటే కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం, ఇసుక తిన్నెలు అంటే ఇసుక మేటలు, ఏరు అంటే నది. మా ఊరి ఏరు ఏడాదికి ఒక్కసారే పారుతుంది, చూడచక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికి ఒక్కసారి ముచ్చటగా పారు ఈ పంక్తులు గల పాఠం మా ఊరి ఏరు. కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. అక్కడి నుండి దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణం చేసి చివరకు హంసలదేవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ లెసన్ పంట చేలు. కవి పాలగుమ్మి విశ్వనాథం. కాలం 1/6/1999, 25/10/2012. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా తిరుపతిపురం. రచనలు లలిత సంగీత చరిత్ర, అమ్మ దొంగ అంటే గేయ సంకలనం. నెక్స్ట్, వీరు ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతకర్త. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి అనేది పల్లవి. నెక్స్ట్, బుద్ధిబలం. పాత్రల పేర్లు బాసురం అనే సింహము, కుందేలు. బుద్ధిబలంతో సమస్యల నుండి బయటపడవచ్చునని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. బుద్ధిబలం అనే పాఠం పంచతంత్ర కథల నుండి గ్రహించబడింది. కుందేలు తనతో పాటు ఎన్ని కుందేళ్ళు వచ్చాయని సింహానికి చెప్పింది అంటే మరో 3 కుందేళ్ళు వచ్చాయని సింహానికి చెప్పింది. బాసురకాన్ని కుందేలు ఎక్కడికి తీసుకువెళ్ళింది అంటే బావి వద్దకు. నెక్స్ట్ లెసన్ తొలి పండుగ. ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు. పాత్రల పేర్లు రవి అంటే నడవలేడు, లత అంటే రవి వాళ్ళ అక్క, ఆనంద్, షామ్యూల్, గంగయ్య తాత, కరీముల్లా. మాధవరం అనేది చాలా అందమైన గ్రామం. ఊరి చివర ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికి అందం. రవి అంటే పిల్లలందరికీ ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడతాడు. వాళ్ళ బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నది ఎవరన్నారు అంటే షామ్యూల్ అన్నారు. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క అని ఆనంద్ అలాగే జామకాయలు తెచ్చాడు. ఎందుకు మీరేం తెచ్చారు అని అడిగింది ఎవరు అంటే షామ్యూల్ లతని. చాలా తెచ్చాం కూర్చోండి అని చెప్పింది ఎవరు అంటే రవి. పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అని అన్నది ఎవరు అంటే ఆనంద్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది, వీటన్నింటికంటే ముందుగా ఉగాది పచ్చడి తినాలి అని ఎవరు అన్నారు అంటే రవి అన్నారు. అరే భలే ఉంది ఉగాది పచ్చడి, చాలా తీయగా, పుల్లగా, చేదుగా అని ఎవరు అన్నారు అంటే షామ్యూల్. తాత చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పడతాను, తర్వాత పూర్ణాలు, గారెలు కూడా పడతాను అని ఎవరు అన్నారు అంటే లత. పచ్చడి గురించి చెప్పు తాత అని ఎవరు అడిగారు అంటే ఆనంద్. నీకెప్పుడు తిండిగోలే, తాతని చెప్పని నువ్వు అడ్డుపడకు అని అన్నది ఎవరు అంటే లత. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అని చెప్పింది ఎవరు అంటే రంగయ్య తాత. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని షామ్యూల్ అడిగాడు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటిని షడ్రుచులు అని అంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవతో ప్రారంభమై అక్షయతో ముగుస్తాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్మతి, దుందుభి, దుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. మొత్తం 60. నా బంగారు తల్లివమ్మ అని రంగయ్య తాత లతను మెచ్చుకున్నాడు. తెలుగు నెలలు 12. ఫస్ట్ వన్ చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
ఈ పెళ్లి పత్రికలో శార్వరీనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం ఏకాదశి ధనిష్ఠ నక్షత్రం అని రాసి ఉంది అని తాతయ్యను ఎవరు అడిగారు అంటే తేజ. పదాలు అర్థాలు. ఆది అంటే మొదలు, నైవేద్యం అంటే దేవుడికి పెట్టేది లేదా నివేదన చేసేది, షడ్రుచులు అంటే 6 రుచులు, పంచాంగం అంటే 5 భాగాలు కలది, విశేషాలు అంటే కొత్త విషయాలు. అందాల తోటలో కవి కస్తూరి నరసింహమూర్తి, కాలం 1892-1980, రచనలు పాపాయి సిరులు. అందాల తోటలో అనే పాట కస్తూరి నరసింహమూర్తి రచించిన పాపాయి సిరులు గేయ సంపుటిలో ఉంది. పల్లవి అందాల తోటలో బాలయ్య ఏమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది, నక్క యుక్తి, ఇది ఒక జానపద కథ, ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలపడమే ఈ కథ యొక్క ఉద్దేశం. కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, కాలం 1892-1980, రచనలు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్న లక్ష్మీ శతపత్రము, కేనోపనిషత్తు. వీరు గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతులు, సహస్రావధాని. ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఎప్పుడు తీరుస్తుంది నీరు, ఎలా చేరుతాను ఇల్లు అని ఎవరు అనుకున్నారు అంటే నక్క అనుకుంది. నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది అని ఎవరు అన్నారు అంటే నక్క మొసలితో. ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది అని నక్క మొసలితో అంది. ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరు ఎక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అని ఎవరు అన్నారు అంటే నక్క మొసలితో అంది. 3rd క్లాస్ మొత్తం రౌండప్ ఒకసారి చూసుకుంటే, తెలుగు తల్లి పాఠం ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. సెకండ్ వన్ మర్యాద చేద్దాం, ఇతివృత్తం హాస్యము, ప్రక్రియ కథ. థర్డ్ వన్ మంచి బాలుడు, ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. 4th వన్ నా బాల్యం, ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ. 5th వన్ పొడుపు విడుపు, ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. 6th వన్ మేమే మేకపిల్ల, ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. 7th వన్ పద్యరత్నాలు, ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. 8th వన్ మా ఊరి ఏరు, ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. 9th వన్ తొలి పండుగ, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ కథనం. 3rd క్లాస్ తెలుగు వాచకం, ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి, ప్రక్రియ గేయము, ఇతివృత్తము దేశభక్తి. కవి శ్రీరంగం శ్రీనివాసరావు, కాలము 34/1910 to 15/6/1983. రచనలు ఎవరివి? శ్రీరంగం శ్రీనివాసరావు గారి రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఈయన యొక్క స్వీయ చరిత్ర అనంతం. శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. శ్రీశ్రీ అభ్యుదయ యుగకర్త, మహాకవి. అదేవో తెలుగు అందాల నిండు జాబిల్లి, ఈ పంక్తులు గల పాఠం తెలుగు తల్లి. అదేవో తెలుగు అందాల నిండు జాబిల్లి, ఈ పంక్తులు గల పాఠం తెలుగు తల్లి. సంఖ్యలు లేని నేల, సంతోష చంద్రశాల, ఇందులో ఉన్న అలంకారం అంత్యానుప్రాస అలంకారం. పదాలు అర్థాలు ఈ లెసన్లో ఉండేటువంటివి. కల్పవల్లి అంటే కోరిన కోరికలను తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు అంటే తెలుగు, చంద్రశాల అంటే చలవరాతి మేడ, కనకవోయి అంటే చూడవోయి, రేడు అంటే రాజు, అనుంగు అంటే ప్రియమైన, సుదూరం అంటే చాలా దూరం, చనవోయి అంటే వెళ్ళవోయి, నవయుగం అంటే కొత్త కాలం, నిర్భయంగా అంటే భయం లేకుండా, నిశ్చయంగా అంటే నమ్మకంగా, తప్పనిసరిగా. బ్యాక్గ్రౌండ్ మీకు అనవసరమైన వాయిసెస్ వినిపిస్తే కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఇంకా మనకి టైం లేదు. సో ఎక్కడ వీలైతే అక్కడ నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ తల్లి భారతీ వందనం. రచయిత దాశరథి కృష్ణమాచార్యులు, కాలం 22/7/1925 నుండి 5/11/1987. రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కాసర్వం వినిపించినటువంటి కవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. ఐకమత్యం. రచయిత లియో టాల్స్టాయ్, కాలం 9/9/1828, 20/11/1910. రచనలు యుద్ధం, శాంతి, అన్నా కెరీనినా. శాంతి, అన్నా కెరీనినా అనేవి నవలలు, రచనలు అనేది యుద్ధం. ఉద్దేశం: రామపురం అనే గ్రామంలో ఉండే రైతు తన 3 కుమారులకు ఐకమత్యం గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. ఐకమత్యం కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం.
ప్రక్రియ, ఇది ప్రక్రియ కథ. ఇతివృత్తం హాస్యం. మూలం పరమానందయ్య గారి శిష్యుల కథ. పాత్రలు పరమానందయ్య పేరయ్య అనే పండితుడు, శిష్యులు. పదాలు, అర్థాలు. అఘాయిత్యం అంటే చేయకూడని పని. బిక్కమొహం అంటే ఏడుపు ముఖం. బావురుమను అంటే బోరున ఏడవడం. అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చిన వారు. కుమ్మరించడం అంటే ఒకేసారిగా పోయడం. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు సంఖ్య 3. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమ అనే పేరయ్య అనే పండితుడు పరమానందయ్యతో అంటాడు. ఒరే, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని ఎవరు చెప్పారు? పరమానందయ్య తన శిష్యులతో చెప్పారు. పాపం వాళ్ళకేమీ తెలియదు, క్షమించు అని ఎవరు చెప్పారు? పరమానందయ్య పేరయ్యతో అన్నాడు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పొరుగురు పేరయ్య కూతురు పెళ్లికి వెళ్ళారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు దొంగలు వచ్చారు. దొంగలను పట్టించి పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు ఘనంగా సన్మానించారు. రేలా రేలా అనేది ఒక జానపద గేయం. అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో, అడవి చల్లంగుంటే అన్నానికి కొదవలేదు అనే పంక్తులు గల పాఠం రేలా రేలా. ఏటిలోన ఓట చూడు, నీటిలోన సుడులు చూడు. ఈ పంక్తులు రేలా రేలా గేయంలోనివి. పావురాల జంట చూడు, పాలపిట్ట పాట చూడు. ఇది కూడా రేలా రేలాలోని. నెక్స్ట్ జింక. ఇది ఒక ఈసఫ్ కథ. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ పాఠంలో జింక కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగాలేవు అని జింక అనుకుంటుంది. జింక నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరకు వెళ్ళింది. ఎంత దద్దమ్మను నేను, బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకు తెచ్చిపెట్టాయి అని ఎవరు అనుకున్నారు అంటే జింక అనుకుంది. థర్డ్ లెసన్ మంచి బాలుడు. ఇది ప్రక్రియ గేయ కథ. ఇతివృత్తం సహానుభూతి. కవి ఆలూరు భైరాగి. కాలం 5/11/1925, 9/9/1978. రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తల మెలమెల మెరుపుల మెరసి, హోరున జోరున వర్షం కురిసి అనే మాటలతో ప్రారంభమయ్యే పాఠం మంచి బాలుడు. దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ. ఇది ఏ లెసన్ అంటే మంచి బాలుడు. 20వ శతాబ్దం అగ్రశ్రేణి కవులలో ఆలూరు బైరాగి ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. ఈయన ఆగమగీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. పదాలు, అర్థాలు. త్రోవ అంటే దారి, వడి అంటే వేగం, దుర్బలులు అంటే బలం లేనివారు, మనుగడ అంటే జీవనము, జీవితము. తలతల మెలమెల, గడగడ కిలకిల, గణగణ వంటి పదాలను అనుకరణ పదాలు అంటారు. వాక్యం చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు అంటే పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయింది అని అర్థం. వాక్యాన్ని ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. స్వల్ప విరామం ఇచ్చే చోట కామా గుర్తు ఉంటుంది. దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు. దీన్ని ఆంగ్లంలో కామా అని కూడా అంటారు. కలపండి చేయి చేయి. కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కాలము 1/11/1897, 24/2/1980. రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. కవిత్వ లక్షణాలు అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. పురస్కారం పద్మభూషణ్. వీరు ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి. వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కొండరాలు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం. ఈ గేయము కలపండి చేయి చేయి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకరి. కలపండి చేయి చేయి. ఈ గేయంలో కవి ప్రస్తావించిన ఊర్లు కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకరి. పై పంక్తుల్లో ఉన్నటువంటి అలంకారం అంత్యానుప్రాస అలంకారం. బావిలో నీళ్లు. ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ. ఇందులో పాత్రలు అక్బర్ రాజు, బీర్బల్ మంత్రి, రైతు జమీందారు. ఈ పాఠంలో జమీందారు రైతుకు బావిని అమ్మాడు. నేను నీకు బావిని అమ్మాను, కానీ అందులో నీటిని కాదు అని జమీందారు ఎవరితో అన్నారు అంటే రైతుతో అన్నారు. సరే, నువ్వు బావి ఒకటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా అని అన్నది ఎవరు? బీర్బల్ జమీందార్తో. రైతు బావిలో నీ నీళ్ళన్నీ ఉన్నాయి, వెంటనే నీ నీళ్ళన్నీ
తోడుకొని వెళ్ళిపో అని ఎవరు అన్నారు? బీర్బల్ జమీందారుతో అన్నారు. 4th లెసన్ నా బాల్యం. ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం కళలు. కవి షేక్ నాజర్ ఖాదర్, హార్మోనిస్ట్ నాజర్ గారి గురువు. షేక్ మస్తాన్ నాజర్ గారి తండ్రి. ఇక్కడ ఒకసారి చూడండి. షేక్ నాజర్ అలాగే ఖాదర్ అనేవారు హార్మోనిస్టు, నాజర్ గారి గురువు. షేక్ మస్తాన్ అనేవారు నాజర్ గారి తండ్రి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అనే పేరు పెట్టారు. పాఠంలోని అంశాలు: పొన్నెకల్లు తూర్పు వీధిలో సాయిబుల ఇంట్లో షేక్ నాజర్ జన్మించాడు. తను పుట్టగానే తన గారపాడు తాత తనను అబ్దుల్ అజీజ్ అని పిలిచాడు. కానీ తనను నాజర్ అని పిలవాలి అని తండ్రి ఆశ. గారపాడు మామలు అత్తలు తనను అబ్దుల్ అజీజ్ అని పిలిచారు. పొన్నెకల్లు పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అమ్మమ్మలు, అక్కలు నాజర్ అని పిలిచేవారు. నాజర్ చిన్ననాటి గురువు ఖాదర్. నాజర్ తండ్రి మస్తాన్. నాజర్ తన చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే చిన్న నాటికను ఆడారు. నాజర్ ప్రతిభను గుర్తించిన పంతులు గారు 5 రూపాయలు పుస్తకము, పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. షేక్ నాజర్ జీవిత విశేషాలు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ను భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించారు. పదాలు, అర్థాలు: ఆరుగాలం అంటే ఏడాది అంతా, గుంజ అంటే రాట, పామరులు అంటే చదువుకొనివారు. పర్యాయ పదాలు: గుంజ అంటే రాట, స్తంభము. చిన్నాన్న అంటే బాబాయి, పినతండ్రి, చిన్నాన్న, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ అంటే అన్నము, కూడు, మెతుకులు. ప్రశ్నార్థక వాక్యాలు: బాబు నీ పేరేంటి? గీత మీ ఊరు ఏది? నీవు ఏ తరగతి చదువుతున్నావు? లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు వంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఆశ్చర్యార్థక వాక్యాలు: అబ్బో జూ ఎంత అందంగా ఉందో, జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయం వేసిందో, పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో. పై వాక్యాల్లో ఆశ్చర్యాన్ని తెలిపే గుర్తు ఉంది. ఈ గుర్తునే ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. కొండపల్లి కొయ్య బొమ్మలను పాణికి కర్రతో తయారు చేస్తారు. కొండపల్లి కృష్ణా జిల్లాలో కలదు. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడేవారు. బంగారు పాపాయి. కవి మంచాల జగన్నాథరావు. కాలం 1921-1985. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు సర్వరచన చేశారు. బంగారు పాపాయి బహుమతులు పొందారు. పాపాయి చదవాలి మా మంచి చదువు. పల్లివి. తెలుగుదేశము నాది, తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలయించాలి. ఈ పంక్తులు బంగారు పాపాయి పాఠంలోనివి. బంగారు మొలక. ఈ పాఠం రాజుకు మామిడి మొక్కతో కనిపించినది ముసలాయన. రాజు ముసలివాడికి 25 బంగారు నాణాలను అందించాడు. ఏ పనైనా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశ్యం. 5th లెసన్ పొడుపు విడుపు. ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తం భాషాభిరుచి. కవి చింతా దీక్షితులు. కాలం 25/8/1891, 25/8/1960. రచనలు: ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపెడతలు. పాత్రలు: గిరి అంటే అన్న, సూరి అంటే తమ్ముడు, సీతి, వెంకి. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతులను గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారు. వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు అంటే సూరి, గిరి. నడవలో మంచం మీద పడుకున్నది సూరి, సీతి, వెంకి. సూరి యొక్క అన్న పేరు గిరి. ఎవరు పడుకోమని కేక వేశారు అంటే అమ్మ. పొడుపు కథలు. తీసే కొద్దీ పెరిగేది. ఆన్సర్ గొయ్యి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఆన్సర్ ముగ్గు. 100 చిలకలకు ఒకటే ముక్కు. ఆన్సర్ పళ్ళగుత్తి. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఆన్సర్ అరటిపండు. ఇంట్లో కలి రోకలి, ఒంట్లో కలి ఆకలి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఆన్సర్ కవ్వము.
తెల్లని పొలంలో నల్లని విత్తనాలు. చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఆన్సర్ అక్షరాలు. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగనుండు. ఆన్సర్ కొబ్బరికాయ. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమన మెలికల గిలక. ఆన్సర్ నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పూలు, పువ్వుల్లో 2 కాయలు. ఆన్సర్ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. పొడుపు అనగా ప్రశ్న, విడుపు అనగా సమాధానం. కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతుంది ఎవరు? మామయ్య. ఎప్పుడు కదలేనా, ఇంకేమైనా చెప్పు అన్నది ఎవరు అంటే సీతి సూరితో అంది. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. ఓహో, నోరు అంటే నుయ్యే అన్నమాట అని ఎవరు అన్నారు? సీతి సూరితో అంది. ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏంటి అని ఎవరన్నారు? సూరి సీతితో అన్నాడు. పండ్లలో రాజును నేను, తీయగా ఉంటాను, నేనెవరిని. ఆన్సర్ మామిడి పండు. పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. నెక్స్ట్ చందమామ. కవి నండూరి రామ్మోహన్ రావు. కాలం 24/4/1927, 2/9/2011. రచనలు హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర. ఈయన రాసిన బాలగేయాల సంపుటి హరివిల్లు. నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయిర్, హకల్ బెర్రీ వంటి అనువాదాలు కూడా చేశారు. వికటకవి. ఈ పాఠం తెనాలి రామకృష్ణ కథల్లోంది. కృష్ణా తీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. గార్లపాడులో రామయ్య మంత్రి అనే పండితుడు ఉన్నాడు. రామయ్య మంత్రి యొక్క భార్య లక్ష్మమ్మ. రామయ్య మంత్రి లక్ష్మమ్మల కుమారుడు రామకృష్ణుడు. రామకృష్ణుని తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. రామకృష్ణుడు మేనమామ ఇంట్లో పెరిగాడు. రామకృష్ణునికి మంత్రం చెప్పిన వారు సాధువు. రామకృష్ణుడు మంత్రాన్ని పరీక్షించడానికి కాళికాదేవి గుడికి వెళ్ళాడు. కాళికాదేవి 2 చేతులతో 2 పాత్రలతో ప్రత్యక్షమైంది. కాళికాదేవి రామకృష్ణుని వికటకవిగా అవుతావని చెప్పింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో తెనాలి రామకృష్ణుడు ఒకరు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే అని తెనాలి రామకృష్ణుడు కాళీదేవితో అన్నాడు. తెనాలి రామకృష్ణుని తల్లిదండ్రులు లక్ష్మయ్య, రామయ్య మంత్రి. 6th లెసన్ మేమే మేకపిల్ల. ప్రక్రియ, కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. ఈ పాఠం చందమామ కథల నీతి నుండి సేకరించబడింది. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథే ఈ పాఠ్యాంశం. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. పాఠ్యాంశాలు: ఒక ఊరిలో ఒక మేక, దానికి 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు ఒక సామెత. ఢిల్లీ వెళ్దాం, రాజుని చూద్దాం అనే పాట ఎవరు పాడారు? మేమే పాడింది. దారిలో మేమేకు ఏరు, మంట, గాలి ఎదురయ్యాయి. వాటికి మేమే ఏ సహాయం చేయలేదు. కొంచెం ఈ కంచె జరుపువు, నాకు ముళ్ళు గుచ్చుకున్నాయి అని ఎవరో అన్నారు. గాలి అంది. నా మాట విన్నావా, నాకు సాయం చేసావా, నేను నీకు ఇప్పుడు ఎందుకు సాయం చేయాలి అని ఎవరన్నారు. నీరు అంది. నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు నేను సాయం చేయాలి అని ఎవరన్నారు. నిప్పు అంది. నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు అంటే గాలి. పదాలు, అర్థాలు. బుద్ధి అంటే ఆలోచన, వాలకం అంటే తీరు, గందరగోళం అంటే తిక్కమక, అదృశ్యం అంటే మాయం, తిన్నగా అంటే నేరుగా, కాగు అంటే పెద్ద బిందె. ప్రకృతి వికృతులు. అప్సరస అంటే అచ్చర లేదా అచ్చార. శోకము అంటే శోకము, దుఃఖము అంటే దూకలి, సంతోషము అంటే సంతసము, సహాయము అంటే సాయము, రాజు అంటే రాయలు. నామవాచకాలు. పేర్లను తెలిపేవి నామవాచకాలు. ఉదాహరణకి రామకృష్ణ, విజయనగరం, పుస్తకము. సర్వనామాలు అంటే నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణకు అతడు, ఆమె, అది, ఇది. నెక్స్ట్ తెలుగు తోట. కవి కందుకూరి రామభద్రారావు. కాలం 31/1/1905, 8/10/1976. రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మొడలకెత్తిరో అనేది చరణం. ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరో, ఏ అచ్చర అచ్చరల మెరుపులి తీరుదిద్దురో తెలుగు తోట. మేకపోతు గాంభీర్యం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. ఈ పాఠంలో మేక ఇంటి దారి కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. ఒక రాతి గుహలోనికి వెళ్ళి పడుకుంది. నా గురించి వినలేదా, నేను ఇప్పటి వరకు 99 సింహాలను తిన్నాను అని అన్నది ఎవరు.
మేకపోతు. మేకపోతు మాటలు విని ఏ జంతువు పారిపోయింది? సింహము. మేకపోతు ఎవరి గుహలోకి వచ్చింది? సింహం గుహలోకి. పద్యరత్నాలు. ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, నైతిక విలువలు. కౌపరిచయం, కవి జననం, జన్మస్థలం, వేమన సమాధి. కౌపరిచయం. కవి వేమన, జననం 17-18 శతాబ్దాల మధ్యకాలం, జన్మస్థలం కడప జిల్లా, వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె, శతకం వేమన శతకం. సెకండ్ వన్, కవి బద్దెన, కాలం 13వ శతాబ్దం, శతకం సుమతి శతకం. థర్డ్ వన్, కవి గువ్వల చెన్నడు, కాలం 17 నుండి 18 శతాబ్దాలకు చెందిన కాలం, స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం, మకుటం గువ్వల చెన్న. ఫోర్త్ వన్, కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి, కాలం 4/8/1912, 12/6/1992, స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం, కొమ్మూరు గ్రామం. రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు. ఫిఫ్త్ వన్, కవి దువ్వూరి రామిరెడ్డి, 9వ పద్యం, కాలం 9/11/1895, 11/9/1947, స్వస్థలం నెల్లూరు జిల్లా. రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క, అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. రచన సుభద్రా కళ్యాణం, మంజరీ ద్విపద ఛందస్సులో ఉంది. నెక్స్ట్, తాళ్లపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య. ఈమె తెలుగులో మొదటి కవయిత్రి. సుభద్రా కళ్యాణం కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అనగా ననగరాగ మతస ఇల్లిచి నుండు వేమన శతకంలోనిది. చదువుకున్న సౌఖ్యమ్మనున్నడు చెప్పింది వేమన. బహుళ కావ్యములకు పరికిలపగావచ్చు చెప్పింది వేమన. ఐకమత్య మొక్క టావిష్య కంబెడ్పు అనేది వేమన చెప్పారు. కమలములు నీట బాసిన బద్దెన చెప్పారు, సుమతి శతకంలోనిది. లావుగల వారి కంటను చెప్పింది బద్దెన. కలిమిగల శోభికన్నను గువ్వల చెన్నడు, గువ్వల చెన్న శతకం. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, జంధ్యాల పాపయ్య శాస్త్రి చెప్పారు, తెలుగు బాల శతకం. సంపదలు తేలునప్పుడు ఇచ్చకములాడి ఎవరు చెప్పారంటే దువ్వూరి రామిరెడ్డి చెప్పారు. అర్థాలు: పరికింపు అంటే పరిశీలించు, కమలాప్తుడు అంటే సూర్యుడు, తామరలకు మిత్రుడు అని అర్థం. నెలవు అంటే చోటు, స్థానము. ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు. ఆప్తపరులు అంటే హితులు. పరులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఉదాహరణకు చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వండుతున్నాడు. అందమైన పాట. కవి జీవి సుబ్రహ్మణ్యం, కాలం 1/9/1935, 15/8/2006. రచనలు వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. ఈయన విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. చదువులో సారమెల్ల సాధనలో నిలపాలి, తెలుగువాణి తీయదనము నలుమూలలు తెలపాలి అనేది అందమైన పాట. నెక్స్ట్, దిలీపుని కథ. ఇది ఒక పురాణ కథ. పాత్రలు దిలీప మహారాజు, సుదక్షిణాదేవి, వశిష్ఠుడు, నందిని అంటే ఆవు, రఘు మహారాజు సింహము. దిలీప మహారాజు భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీప మహారాజు గురువు పేరు వశిష్ఠుడు. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరు నందిని. దిలీప మహారాజు కుమారుని పేరు రఘుమహారాజు. గోవును ఆహారంగా కోరుకున్నది సింహం. ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాట ఇచ్చాను అని అన్నది ఎవరు అంటే దిలీపుడు సింహంతో. నీవు బతికుంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని ఎవరు ప్రశ్నించారు? సింహం దిలీపుడిని ప్రశ్నించింది. ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను చెప్పింది దిలీపుడు. నేను ఆకులు గడ్డిని తిని బతకలేను అని ఎవరు అన్నారు? సింహం దిలీపునితో. నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని దేవతలు దిలీపునితో అన్నారు. శ్రీరాముడు రఘువంశంలోని వాడు. 8th లెసన్, మా ఊరి ఏరు. ప్రక్రియ గేయం. ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. కవి మధురాంతకం రాజారాం. కాలం 5/10/1930, 1/4/1999. జన్మస్థలం చిత్తూరు జిల్లా, మొగరాల గ్రామం. ఈయన ప్రసిద్ధ కథకులు ఎవరు?
మధురాంతకం రాజారాం సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాలలోని సునిశ్చిత పార్శ్వాలను కూడా చిత్రీకరించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందారు. పదాలు అర్థాలు. పారు అంటే ప్రవహించు, పొదరిండ్లు అంటే దట్టమైన పొదలు, వినువీధి అంటే ఆకాశం, తిరునాళ్ళు అంటే ఊరి పండుగ వేడుక, పొంగు అంటే ప్రవాహము పెరుగు, ఇంకిపోవడం అంటే కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం, ఇసుక తిన్నెలు అంటే ఇసుక మేటలు, ఏరు అంటే నది. మా ఊరి ఏరు ఏడాదికి ఒక్కసారే పారుతుంది, చూడచక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికి ఒక్కసారి ముచ్చటగా పారు ఈ పంక్తులు గల పాఠం మా ఊరి ఏరు. కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుడుతుంది. అక్కడి నుండి దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణం చేసి చివరకు హంసలదేవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ లెసన్ పంట చేలు. కవి పాలగుమ్మి విశ్వనాథం. కాలం 1/6/1999, 25/10/2012. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా తిరుపతిపురం. రచనలు లలిత సంగీత చరిత్ర, అమ్మ దొంగ అంటే గేయ సంకలనం. నెక్స్ట్, వీరు ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి అనేది పల్లవి. నెక్స్ట్, బుద్ధిబలం. పాత్రల పేర్లు బాసురం అనే సింహము, కుందేలు. బుద్ధిబలంతో సమస్యల నుండి బయటపడవచ్చునని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. బుద్ధిబలం అనే పాఠం పంచతంత్ర కథల నుండి గ్రహించబడింది. కుందేలు తనతో పాటు ఎన్ని కుందేళ్ళు వచ్చాయని సింహానికి చెప్పింది అంటే మరో 3 కుందేళ్ళు వచ్చాయని సింహానికి చెప్పింది. బాసురకాన్ని కుందేలు ఎక్కడికి తీసుకువెళ్ళింది అంటే బావి వద్దకు. నెక్స్ట్ లెసన్ తొలి పండుగ. ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు. పాత్రల పేర్లు రవి అంటే నడవలేడు, లత అంటే రవి వాళ్ళ అక్క, ఆనంద్, షామ్యూల్, గంగయ్య తాత, కరీముల్లా. మాధవరం అనేది చాలా అందమైన గ్రామం. ఊరి చివర ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికి అందం. రవి అంటే పిల్లలందరికీ ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడతాడు. వాళ్ళ బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నది ఎవరన్నారు అంటే షామ్యూల్ అన్నారు. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క అని ఆనంద్. అలాగే జామకాయలు తెచ్చాడు. ఎందుకు మీరేం తెచ్చారు అని అడిగింది ఎవరు అంటే షామ్యూల్ లతని. చాలా తెచ్చాం కూర్చోండి అని చెప్పింది ఎవరు అంటే రవి. పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అని అన్నది ఎవరు అంటే ఆనంద్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది, వీటన్నింటికంటే ముందుగా ఉగాది పచ్చడి తినాలి అని ఎవరు అన్నారు అంటే రవి అన్నారు. అరే భలే ఉంది ఉగాది పచ్చడి, చాలా తీయగా, పుల్లగా, చేదుగా అని ఎవరు అన్నారు అంటే షామ్యూల్. తాత చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పడతాను, తర్వాత పూర్ణాలు గారెలు కూడా పడతాను అని ఎవరు అన్నారు అంటే లత. పచ్చడి గురించి చెప్పు తాత అని ఎవరు అడిగారు అంటే ఆనంద్. నీకెప్పుడు తిండిగోలే, తాతని చెప్పని నువ్వు అడ్డుపడకు అని అన్నది ఎవరు అంటే లత. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అని చెప్పింది ఎవరు అంటే రంగయ్య తాత. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని షామ్యూల్ అడిగాడు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటిని షడ్రుచులు అని అంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవతో ప్రారంభమై అక్షయతో ముగుస్తాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్మతి, దుందుభి, దుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. మొత్తం 60. నా బంగారు తల్లివమ్మ అని రంగయ్య తాత లతను మెచ్చుకున్నాడు. తెలుగు నెలలు 12. ఫస్ట్ వన్ చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
ఈ పెళ్లి పత్రికలో శార్వరీనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం ఏకాదశి ధనిష్ఠ నక్షత్రం అని రాసి ఉంది అని తాతయ్యను ఎవరు అడిగారు అంటే తేజ. పదాలు అర్థాలు. ఆది అంటే మొదలు, నైవేద్యం అంటే దేవుడికి పెట్టేది లేదా నివేదన చేసేది, షడ్రుచులు అంటే 6 రుచులు, పంచాంగం అంటే 5 భాగాలు కలది, విశేషాలు అంటే కొత్త విషయాలు. అందాల తోటలో కవి కస్తూరి నరసింహమూర్తి, కాలం 1892-1980, రచనలు పాపాయి సిరులు. అందాల తోటలో అనే పాట కస్తూరి నరసింహమూర్తి రచించిన పాపాయి సిరులు గేయ సంపుటిలో ఉంది. పల్లవి అందాల తోటలో బాల ఏమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది. నక్క యుక్తి, ఇది ఒక జానపద కథ, ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలపడమే ఈ కథ యొక్క ఉద్దేశం. కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, కాలం 1892-1980, రచనలు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్న లక్ష్మీ శతపత్రము, కేనోపనిషత్తు. వీరు గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతులు, సహస్రావధాని. ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఎప్పుడు తీరుస్తుంది నీరు, ఎలా చేరుతాను ఇల్లు అని ఎవరు అనుకున్నారు అంటే నక్క అనుకుంది. నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది అని ఎవరు అన్నారు అంటే నక్క మొసలితో. ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది అని నక్క మొసలితో అంది. ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరు ఎక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అని ఎవరు అన్నారు అంటే నక్క మొసలితో అంది. 3rd క్లాస్ మొత్తం రౌండప్ ఒకసారి చూసుకుంటే, తెలుగు తల్లి పాఠం ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. 2nd వన్ మర్యాద చేద్దాం, ఇతివృత్తం హాస్యము, ప్రక్రియ కథ. 3rd వన్ మంచి బాలుడు, ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. 4th వన్ నా బాల్యం, ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ. 5th వన్ పొడుపు విడుపు, ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. 6th వన్ మేమే మేకపిల్ల, ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. 7th వన్ పద్యరత్నాలు, ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. 8th వన్ మా ఊరి ఏరు, ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. 9th వన్ తొలి పండుగ, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ కథనం.